హాయ్ హలో నమస్తే నేను మీ నాని వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజే టిల్లు 2 యాక్టెడ్ బై సిద్ధు జొన్నగడ్డల అనుపమ పరమేశ్వరి. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఓవరాల్గా ఫుల్ ఆఫ్ కామెడీ ఉంది. డీజే టిల్లు 1 కంటే డీజే టిల్లు 2లో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంది. డీజే టిల్లు 1 స్టోరీ కంటే డీజే టిల్లు 2 స్టోరీ ఓవరాల్గా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. డీజే టిల్లు స్టోరీ అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్నని మోసం చేస్తుంది రాధికక్క. కానీ ఈ మూవీలో మాత్రం రాధికక్క క్యారెక్టర్ ఉంటుంది, అది మనకి సర్ప్రైజ్గా ఉంటుంది. రాధికక్క క్యారెక్టరు, రాధికక్క 2 క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉంది. అది ఇంకెవరో కాదు, అనుపమ పరమేశ్వరి. అనుపమ పరమేశ్వరి మనకి ట్రైలర్లో ట్రేజర్లో చూపించినట్టు రొమాన్స్ ఎక్కువగా ఉంది, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంది మూవీలో అనేసి అనుకుంటాం. ఓవరాల్గా అయితే మూవీలో బోల్డ్ కంటెంట్, రొమాన్స్ అనేది చాలా తక్కువగానే ఉంది. ఎంతైతే స్క్రిప్ట్కి ఆ కథకి అవసరమో అంతే ఉంది, అలా అని ఎక్కువగా లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసి రావద్దు ఎక్కువ రొమాన్స్ కూడా. రొమాన్స్ అయితే చాలా తక్కువగానే ఉంది, ఎంత నీడ్ స్క్రిప్ట్కి అంత అయితే ఉంది. అనుపమ పరమేశ్వరి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఆ అమ్మాయి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అన్నట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్లో మస్తు షేడ్స్ ఉంటాయి అన్నమాట. స్టార్ బై సిద్ధు జొన్నగడ్డల డీజే టిల్లు క్యారెక్టర్ అనేది అలానే క్యారెక్టర్ని మెయింటైన్ చేయడం, అదే యాటిట్యూడ్ని మెయింటైన్ చేయడం, ఆ యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ కొన్ని దగ్గరలో అయితే డైలాగ్స్ కూడా ఉండవు. ఓన్లీ బాడీ లాంగ్వేజ్ తోటి ఆ యాక్టింగ్ తోటే మనకి నవ్వు వస్తుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రాధిక రాధిక అనే పాట కూడా చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఇప్పుడు మనం సీక్వెల్ చేస్తున్నామంటే ఆ సీక్వెల్స్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఎందుకంటే డీజేటీ ఆల్రెడీ మనం అదే క్యారెక్టర్ని చూసాము, ఆ క్యారెక్టర్ గురించి తెలుసు. బట్ డీజే టిల్లు 2 అనేది ఆ క్యారెక్టర్ని అదే ఎంటర్టైన్మెంట్తో, అదే బాడీ లాంగ్వేజ్తో ఓవరాల్గా మూవీ అయితే సిద్ధు జొన్నగడ్డల అతని భుజాలపై మోసినట్టుంది. మూవీలో అయితే మైనస్ ఏం కనిపించలేదండి నాకు. ఎందుకంటే బీజిఎం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అలానే అన్న పర్ఫార్మెన్స్ కానీ, డీజే టిల్లు 1లో పర్ఫార్మెన్స్ కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, అదే డీజే టిల్లులో కూడా కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేశారు మనకి. అలానే ట్విస్ట్లు కూడా చాలా ఉన్నాయి డీజే టిల్లు 2లో. ఆ ట్విస్ట్లు నేను రివీల్ చేస్తే బాగోదు, థియేటర్కి వెళ్ళి మీరే చూడండి. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.